ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 7-8 వచనములు ధ్యానిద్దాం. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటగుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆమెన్. మట్టిలో నుండి ఎందుకు దేవుడు లేవనెత్తుతాడంటే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికే. మట్టిలో నుండి ఎత్తి ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టడానికే అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అట్టి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు అని దావీదు అంటూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించినప్పుడు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు కృంగి కృషించిపోయావా? నీ జీవితం మట్టిపాలైందని, నీవు అన్నిటినీ కోల్పోయానని, దిక్కులేని దానిగా దిక్కులేనివాడిగా ఉన్నానని, నీవు ఇబ్బంది కొలిమిలో బాధపడుతున్నానని అనుకుంటున్నావా? నిన్ను మట్టిలో నుండి ఎత్తువాడు ఆయన. నిన్ను మట్టి నుండి ఎత్తి మహిమైశ్వర్యముతో నింపే దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి మనం ఒక్కసారి ధ్యానిస్తే దావీదు అంటూ ఉన్నాడు, నేను ఏ పాటి వాడినయ్యా, నేను గొర్రెలు కాచుకునేవాడిని అంటూ ఉన్నాడు. అట్టివాడిని మట్టిలో నుండి లేవనెత్తి సింహాసనం పైన కూర్చుండబెట్టి రాజదండాన్ని చేతికి ఇచ్చి ఆయన్ని ఒక గొప్పవాడిగా దేవుడు చేసి ఉన్నాడు. అందును బట్టి దావీదు అంటూ ఉన్నాడు, నిత్యము నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా అంటున్నాడు. నిన్ను మరణమునికి అప్పగించకుండా, సమాధిలోకి దిగిపోకుండా నీ ప్రాణమును విమోచించగలిగిన వాడు, నిన్ను మట్టిలో నుండి లేవనెత్తేవాడు దేవాది దేవుడు మాత్రమే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాలన్నిటినీ నీవు తలపోసుకుంటూ ఉంటే దేవుడు నీ పక్షాన నిలబడి నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడో నీవు ఒకసారి తెలుసుకోగలవు. చనిపోయి మట్టిపాలైన లాజరును ఒక్క మాటతో లేపగలిగాడు. ఒకవేళ నీవు నీ కుటుంబీకులు రక్షణార్థమై నీవు ప్రార్థించలేని వాడిగా ఉంటే ఈరోజే ప్రార్థించేవాడిగా ఉండాలి. అపరాధములతో పాపముతో చనిపోయిన వారికి పాతాళమే గతి. నీవు ప్రార్థిస్తే తప్పక ఆయన లేవనెత్తగలవాడు. నీవు ఎప్పుడైతే దరిద్రులను లేవనెత్తే దేవుడు నాకు తోడుగా ఉండాడు అని అనుకుంటావో, నీ దరిద్రత నుండి నిన్ను లేవనెత్తి నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయగలడు. నీ దీనస్థుతి నుండి నిన్ను లేవనెత్తి రాజులతోనూ అధికారులతోనూ కూర్చొండబెట్టగలవాడు. మరి నిన్ను మట్టిలో నుండి లేవనెత్తి నిన్ను మహిమతో నింపగలిగిన వాడు కేవలము దేవాది దేవుడు మాత్రమే. నిన్ను ప్రధానులతో కూర్చుండబెట్టువాడు ఆయనే. నీవు పడిపోతే నిన్ను లేవనెత్తువాడు ఆయనే. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడుని అంటూ ఉన్నాడు. పెంటకుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడుని అని చెప్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని నీవు నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నిజంగా నీవు కృంగిపోయి అలసిపోయి దిక్కులేని స్థితిలో నీవు ఉన్నట్లయితే నీకు దేవుడు ఈ వాగ్దానాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా, నీవు మట్టిలో నుండి లేవనెత్తే దేవుడు అంటూ ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. ప్రధానులతోనూ ఆ యొక్క ప్రధానుల మధ్యను మమ్మల్ని కూర్చుండబెట్టే దేవుడువు నీవే. నేల నుండి మా దరిద్రత నుండి మమ్మల్ని విడిపించి నాయన లేవనెత్తి మమ్మల్ని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి నాయన నీవు మమ్మల్ని పైకెత్తే దేవుడివి, సింహాసనము పైన కూర్చుండబెట్టే దేవుడివి. అలనాడు భక్తుల్ని ఏ విధంగా ఆశీర్వదించావో, అలనాడు భక్తుల్ని ఏ విధంగా నిలబెట్టుకున్నావో, ఈనాడు కూడా నీ విశ్వాసులను అదే విధంగా నిలబెట్టుకుంటావు. అవును ప్రభువా, వినుచున్న వారికి మాకును అట్టి దరిద్రత నుంచి విడిపించి అయా నీ విశ్వాసపు బాటలో మేము నడుచులాగు సహాయము దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.